రోమా 8:14లో దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో అనగా ఎంతమంది అయితే నడిపించబడతారో వారందరూ అనగా వారు మాత్రమే దేవుని కుమారులై ఉందరు లేదా దేవుని కుమార్తెలై ఉందరు అనగా దేవుని పిల్లలై ఉంటారు అనగా దెర్ ఈజ్ నో జెండర్ పార్షియాలిటీ ఇన్ ద బైబుల్ దేవునికి పక్షపాతము లేదు, లింగ వివక్షత లేనే లేదు. నువ్వు ఆడపిల్లవైనా మగపిల్లవాడివైనా, మీరు స్త్రీలైనా పురుషులైనా, ఆఖరికి నపుంసకులైనా ఎవరైనా సరే దేవుని దృష్టికి అందరూ సమానమే. ప్రపంచ దేశాలలో ఉంటున్నటువంటి 800 కోట్ల మంది నివసిస్తున్న ప్రాంతాలలో వర్షము ఉన్నది, ఎండ ఉన్నది, మంచు ఉన్నది, చలి ఉన్నది, అన్నీ ఉన్నాయి. అనగా దేవునికి పక్షపాతము లేదు. మనమే నిజమైన దేవునిని తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నాం. అనగా దేవుని ఆత్మను కలిగి ఉన్న వారందరూ క్రైస్తవులే, కానీ క్రైస్తవులందరూ కూడా దేవుని ఆత్మను కలిగి లేరు. వారి పేరే నామకార్థ క్రైస్తవులు. వీరు దొంగ భక్తులు, వీరు నటిస్తూ ఉంటారు. వారి పెదవులు దేవునిని గణపరుస్తూ స్తుతిస్తూ ఉంటాయి, కానీ వారి హృదయము దేవునికి కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటున్నది. వీరు నిజమైన మారు మనసు పొందవలసిన వారై ఉన్నారు.